కడప జిల్లా బద్వేలుకు చెందిన జనసేన నాయకుడు తుడుమెళ్ల మురళీకృష్ణ పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమశిల వెనుక జలాల సాధన సమితి ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ప్రజా ఉద్యమాల్లో నిరంతరం సేవలందించినందుకే మురళీకృష్ణకు ఈ గౌరవం దక్కిందని పలువురు నాయకులు కొనియాడారు. బద్వేల్ అభివృద్ధికి, ముఖ్యంగా సోమశిల వెనుక జలాల సాధన ఉద్యమానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మరింత సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అది ఈ ప్రాంతానికి నీళ్లు కావాలనే అంశం మీద సోమేశ్వర వెంకటరావును బద్వేలు పెద్ద చెరువు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనలో ముందుకు నడిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము కలవడం జరిగింది. ఉన్నటువంటి మిత్రులు బ్రహ్మయ్య సార్ కానీ, ఉదయ్ కానీ, తీసామండ కానీ, అలాగే శేఖర్ సార్ కానీ, రామసారి కానీ, కుమారి కానీ, మేమంతా కూడా ఒక దాదాపు 20 మంది ఉన్నాం. ఆ 20 మందికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా కష్టంగా దాంట్లో సభ్యుడిగా కొనసాగింది. అట్లా నాకు మురళి గారితో స్నేహం ఏర్పడింది, ఉద్యోగ స్నేహం ఏర్పడింది. పార్టీలకు అతీతంగా పార్టీకి అనుసంధానంగా ఉంటే ఒకే లేనలో అంతర్గతంగా వ్యక్తిగతంగా మేము అయితే మాకు ఎలాంటి సహకారం అందించాల్సి కాకుండా ఈ పరిధిలో మీకు ఉన్నటువంటి మొదటి వందలిస్తే పేద ప్రజలకు సహకారంగా అండగా నిలబడతారని నిలబడాలని కూడా మేము మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాం, ఆశిస్తున్నాం. పుత్రోత్సాహం తండ్రి పుత్రుడు జన్మించినప్పుడు కలుగు మరి ఆ పుత్రుడి కనుగొనగా పుత్రోత్సాహం 4 వీడియోస్ కథలు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణ చెప్పిన చింతా ప్రతాప్ రెడ్డి పార్టీ ఏదైనా కావచ్చు, ఏ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు, ఒక మంచి పని చేస్తే ఆ వ్యక్తికి ఎప్పుడైనా గుర్తింపుకి మంచి పేరు వస్తుంది. అదే ఎందుకు అర్థం చెప్తారంటే చింతా ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ ఈ రోజు వరకు ఎక్కడికి పోయినా అతను చూస్తే ఆత్మ వాటర్స్ కానీ ఎక్కడ వాడి పిల్లలు 14 సంవత్సరాలు నిరీక్షణ ఈరోజు ఎప్పుడైనా కలిసిపోయేటువంటి వాళ్ళకి, ఎప్పుడైనా నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భం ఒకసారి ఆయన చేతులకు నమస్కరించుకుంటూ, ఎందుకంటే 2015 వరకు నేను వృత్తిలో ఉద్యోగం చేసుకుంటూ ఒక ఇంజనీర్గా ఆ వృత్తిని కొనసాగిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో అన్న 3 కొడుకులు ఉన్నారు, 3 ఇంజనీర్లే, కష్టపడి మీరు చదివించారు, నిజాయితీగా పనిచేసి ఎవరు వృత్తుల్లో వాళ్ళు ఉన్నాము, నాకు ఎందుకో 9 సంవత్సరాలు ఉద్యోగం చేశాను కదా, ఇలా పవన్ కళ్యాణ్ గారితో కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక రోజు సమయం తీసుకొని చాలా ధైర్యంగా ఉండే నిబ్బరంగా నన్ను ఎంకరేజ్ చేశాను కాబట్టి ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా నేను జనసేన పార్టీ నా యొక్క ప్రయాణం ప్రస్థానంలో
మొదటి అడుగులు వేస్తూ సేవా కార్యక్రమాలు చేయడం తప్ప నాకేం తెలియదు. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా తిరుపతిలో, మద్రాసులో, అన్నా యూనివర్సిటీలో చదువుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని బాంబే, హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ 2006 నుంచే 12, 14, 18 వరకు సంవత్సరానికి ఒక 20 లక్షలు సంపాదించుకున్నాను. 2 లక్షలు తీసుకుంటాను. నాకు ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏమి తెలియదు. కేవలము 2014లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విని నేను ఖచ్చితంగా ఇంత నడవాలా, నాకు ఎటువంటి ఇంత ధైర్యం చేస్తూ నెంబర్ 1 స్థానంలో 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉండి కూడా ఆయనతో నడిచే అవకాశం నాకు ఈరోజు నేను చేయకపోతే ఎలా అని చెప్పేసి నన్ను నేను ధైర్యం చేసుకొని నా తల్లిదండ్రుల సహకారం తీసుకొని నేను రావడం జరిగింది. ఆ తరుణంలో సేవా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలు చేసుకునే నేను ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా, ఒక ఉద్యమకారుడుగా నేను తయారయ్యే విధంగా సోమేశ్వర వెనుక జిల్లాలో ఉద్యమ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు శేఖర్ సార్ గారిని కానీ, తిరుపతిలో శ్రీనివాస వర్మ గారిని కానీ, రమేష్ సార్ కానీ, ఇమాన్యుల్ గారిని కానీ, అదేవిధంగా విసి రమణ గారు కానీ, అక్కడ లేనటువంటి ఎంతో మంది అందరూ ప్రతి ఒక్కళ్ళు వారితో పాటు నేను ఉద్యమంలో అడుగుపెట్టిన తర్వాత అసలైన రాజకీయం అంటే ఏంది? రాజకీయం అంటే ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఎవరైతే నిలబడలేని సామాన్యులకు, ప్రజలకు మనం న్యాయం చేయాలా, నీటి కోసం పోరాటం చేయాలా, ఆహారం కోసం పోరాటం చేయాలా, భూమి కోసం పోరాటం చేయాలా, ఈ గాలి కోసం పోరాటం చేయాలా, ఈ దేనికైనా మనం పోరాటంగా నిలబడాలని నేర్పించిన వ్యక్తుల మధ్యలో నేను ఈరోజు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను.